3 డేస్ బ్యాక్ నేను మా అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళాను. వెళ్ళే దారిలో షూట్ చేసిన క్లిప్ ఇది. మా ఊరు కొండల మధ్యలో ఉండిద్ది. ఏ గవర్నమెంట్ వచ్చినా ఫస్ట్ ఊళ్ళో వాళ్ళు ఆ కొండను తవ్వే పనిలోనే ఉంటారు. 50-60% కొండ అయితే మాయమయ్యింది తవ్వేయటం వలన. కొండను తవ్వి సాగు భూమిగా చేశారు. దానిలో మామిడి పండిస్తారు. ఇది ఎర్ర నేల అవటం వలన మామిడికాయలు చాలా టేస్టీగా ఉంటాయి. ఇంక ఇది మా ఊరికి NH5 2 కిలోమీటర్స్ డిస్టెన్సే ఉండిద్ది కాబట్టి ఈ సరౌండింగ్లో ఉన్న వాళ్ళందరూ సమ్మర్లో మ్యాంగోస్ తీసుకెళ్ళడానికి ఎక్కువ మంది వస్తారు. ఇక్కడ అప్రిషియేట్ చేయాల్సిన ఒక మంచి విషయం ఉంది. మార్కెట్ ప్రైస్ కాకుండా రైతులు తను ఓన్గా ప్రైస్ని డిసైడ్ చేసుకొని తన తోటలోని పంటని వాళ్ళే ఓన్గా అమ్ముకుంటూ ఉంటారు. దానిని ఈ సరౌండింగ్ పీపుల్ అంతా ఎంకరేజ్ చేస్తారు. ఇది ఒక మంచి విషయం. ఇక్కడ కనిపిస్తున్నది తెల్ల జిల్లేడు మొక్క. శివుని పూజలో ఎక్కువ వాడతారు ఈ పువ్వుల్ని. కొన్ని ఇయర్స్ బ్యాక్ గరికిపాటి వారి ప్రవచనాలు వినే టైంలో నేను ఒక విషయం తెలుసుకున్నాను. తెల్ల జిల్లేడు మొక్క 21 ఇయర్స్ ఉంటే ఆ వేర్ల నుంచి న్యాచురల్గా వినాయకుడు తయారవుతాడని. సో అది ఎంతవరకు నిజమో నాకైతే తెలియదు, కానీ నేను విన్నది షేర్ చేశాను మీకు. ఇంకా ఊరు వెళ్తే సన్నజాజులు మల్లె పువ్వులు కామన్ కదా, ప్రతి ఒక్కరి ఇంటి దగ్గర చెట్లు ఉంటాయి. నాకు సన్నజాజులు అంటే చాలా ఇష్టం. అక్కడే తెల్ల జిల్లేడు మొక్క కూడా ఉంది కాబట్టి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని షేర్ చేద్దామని ఈ క్లిప్ని అయితే షూట్ చేశాను. ఆ తర్వాత నేను మా ఫామ్ ల్యాండ్కి వెళ్ళాను. ఈ ఫామ్ ల్యాండ్కి తరతరాల హిస్టరీయే ఉంది. ఫస్ట్ మా తాతగారు తను సొగం అమ్మేసి మిగిలిన సొగాన్ని కొడుకులిద్దరికీ షేర్ చేశారు. అంటే మా బాబాయి నాన్నకి. మా నాన్న నేను పెద్ద కూతుర్ని కాబట్టి నాకు ఇచ్చారు. సో నా దగ్గరకు వచ్చిన తర్వాత మా తాతయ్య అమ్మేసిన ల్యాండ్ని కూడా నేను కొన్నాను. సో అలా నా పుట్టింటి పసుపు కుంకుమ కింద సొగం ల్యాండ్ వస్తే మిగిలిన సొగం నేను కొనుక్కున్నది. ఈ ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేయటం వలన ఎలాంటి యూజ్ లేదు. నాన్నగారు కూడా యూజ్ చేసుకోవటం లేదు. ఇంకా నేను యూజ్ చేసుకుందామన్నా దగ్గరలో ఉండను. సో అలా చాలా రోజులైతే ఈ ల్యాండ్ ఖాళీగా ఉంది. తర్వాత నాన్న మట్టి తోలించి కొన్ని కూరగాయ మొక్కలు అయితే పెట్టారు. ఈ ప్లేస్కి వచ్చిన ప్రతిసారి చాలా హ్యాపీగా అనిపించింది. మా పిల్లలు కూడా ఎప్పుడు వెళ్దామమ్మా ప్లేస్ చూడడానికి అంటూ ఉంటారు. వాళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి. నేను ల్యాండ్ కొన్న 10 డేస్లోనే మా ఊర్లో వాళ్ళు అడిగారు ఈ ల్యాండ్ని డబుల్ రేట్కి తీసుకుంటాం ఇస్తారా అని. సో నేనైతే ఇవ్వనని చెప్పాను. ఎందుకంటే కొన్ని మెమరీస్ని మనీతో కంపేర్ చేయలేము. ఖాళీగానే ఉంటుంది ఇవ్వచ్చు కదా అని చాలామంది అడిగారు. సో దీన్ని అమ్మటం అయితే నాకు అస్సలు ఇష్టం లేదు. మేము లైఫ్లో సక్సెస్ అయిన ఒక హ్యాపీ మూమెంట్ని మీతో షేర్ చేస్తాను. మాది వ్యవసాయ కుటుంబం. అమ్మ నాన్న అత్తయ్య మామయ్య అందరూ వ్యవసాయమే చేస్తారు. సో మా వారికి కూడా వ్యవసాయం అంటే చాలా ఇంట్రెస్ట్. కొత్త టెక్నాలజీస్ని ఫార్మింగ్లో ఇంప్లిమెంట్ చేయటం అంటే ఇంకా ఇష్టం. అయితే పొటేళ్ళని షెడ్లోనే ఉంచి 90 డేస్ ఫీడ్ చేసి వాటిని ఎలా సెల్ చేయాలనేది ఒక కోర్స్కి అయితే ఒక 2 డేస్ వెళ్ళొచ్చారు. ఇక్కడ హైదరాబాద్కి దగ్గరలోనే. జస్ట్ చూసి రావటమే కాదు ఇంప్లిమెంట్ చేశారు కూడా. ఆల్మోస్ట్ 6-7 ఇయర్స్ బ్యాక్ ఒక 20 పొటేళ్ల పిల్లలతో స్టార్ట్ చేశారు. మా వారు IT ఎంప్లాయీ అవ్వటం వలన మేము ఊర్లో దగ్గరలో ఉండలేకపోయాము. కానీ మా మామయ్య గారు చాలా సపోర్టివ్. ఏది చేసినా కానీ కొడుకు ముందు నువ్వు చేయరా, నేను ఉన్నాను కదా, నేను చూసుకుంటాను కదా అంటారు. సో అలా మా మామయ్య గారి సపోర్ట్తో అయితే 90 డేస్ సక్సెస్ఫుల్గా గొర్రె పిల్లల్ని ఫామ్లోనే మేపి వాటిని సెల్ చేయటం, దానిలో ప్రాఫిట్ కూడా తీసుకున్నాము. ఫస్ట్ టైం అవ్వటం వల్ల వాటికి ఎలాంటి ఫీడ్ చేయాలనేది కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాము. కానీ సో ఫైనల్లీ గ్రాండ్ సక్సెస్ అయ్యి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయ్యింది ఉమెన్కి. ఎలాగంటే మామూలుగా గొర్రె పిల్లలు అంటే ఉదయం వెళ్ళి సాయంత్రం దాకా ఎండనక వాననక తిప్పి వాటిని మేపి అలా ఎప్పటికో 6-7 months అలా అమ్ముతూ ఉంటారు. ఇది చాలా లెందీ ప్రాసెస్. ఒక్కొక్కసారి పొలంలో పంట వేస్తే రైతులు పక్క ఊరికి కూడా తోలుకొని వెళ్ళిపోతూ ఉంటారు వాటికి ఫీడ్ చేయడం కోసం. ఒక్కొక్కసారి వాటర్ కూడా దొరకవు. కానీ షెడ్లోనే వీటికి ఫీడ్ చేయటం వలన న్యాచురల్ మెథడ్లో వితిన్ 90 డేస్లోనే చాలా హెల్దీగా గ్రో అవటం చూసాము. మేము స్టార్ట్ చేసిన 1 monthలోనే చుట్టుపక్కల రైతులందరికీ తెలిసి వచ్చి ఆ ఫామ్ని చూసి ఎలా ఫీడ్ చేస్తున్నామని తెలుసుకోవడానికి చాలామంది కాల్ చేశారు. సో ఇంత పెద్ద సక్సెస్ అవ్వడానికి మెయిన్ రీజన్ మా మామయ్య గారు. సో తను మాకు బ్యాక్ బోన్గా ఉండబట్టే
ఇంతమందికి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయ్యింది. జనరల్గా ఊళ్ళో లేడీస్ ఎలా ఉంటారు, ఎర్లీ మార్నింగ్ లేచి హడావిడిగా పనులు చేసుకొని పిల్లలు స్కూల్కి కూడా వెళ్ళరు, హడావిడిగా పొలం పనులకి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఈ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయిన తర్వాత ఓన్గా వాళ్ళ కష్టాల్లోనే ఒక 20 నుంచి 30 గొర్రెపిల్లలు పెట్టేసుకొని వాళ్ళకి టైం ఉన్నప్పుడు వచ్చి ఫీడ్ చేసి మంచి ఆదాయాన్ని అయితే తీసుకుంటున్నారు. ఇక్కడ ఇంకొక విషయం చెప్తాను. గొర్రెపిల్లలు ఎప్పుడైనా బయట పొలాల్లో వాటర్ తాగితే హెల్త్ ఇష్యూస్ చాలా ఎక్కువ ఉంటాయి. అక్కడ వాటర్ ఇక్కడ వాటర్ తాగేసి అదే షెడ్లోనే తాపటం వలన వాటర్ చేంజ్ అవ్వవు కాబట్టి హెల్త్ ఇష్యూస్ తగ్గుతాయి. పొలాలు తిప్పి ఫీడ్ చేయటం కన్నా ఒకే దగ్గర ఉంచి ఫీడ్ చేయటం వలన వీటి వెయిట్ కూడా చాలా బాగుంది. సో ఎవరన్నా స్టార్ట్ చేయాలనుకుంటే ఫస్ట్ ఒక 20 పిల్లలతో స్టార్ట్ చేసుకోవచ్చు. ఇలా ఖర్చు తక్కువ ఆదాయం ఎక్కువ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయ్యేలాగా చాలా న్యూ ఫామ్ టెక్నాలజీస్ని అయితే తెలుసుకున్నాం, కానీ ఇంప్లిమెంట్ చేసే అంత టైం లేదు. వన్స్ మా పిల్లలిద్దరూ సెటిల్ అయిన తర్వాత మేము బ్యాక్ వచ్చి మేము అనుకున్న పనులన్నీ చేయాలి. సో ఫ్యూచర్ ఎలా రాస్తుందో తెలియదు కదా, చూడాలి. ఇక్కడ ఒక బావి కనిపిస్తుందా? మా నాన్నగారు 12 years బ్యాక్ మాకు బర్రెలు ఉండేవి, ఒక 10 నుంచి 15 దాకా. సో వాటికి నీళ్లు తాపడానికి ఈ బావిలో నుంచే నీళ్లు చేదేవాళ్ళము. అయితే మా అమ్మ నాన్నగారు పొలం వెళ్ళినప్పుడు సాయంత్రం డ్యూటీ నాకు పడేది, మా తాతయ్య బర్రెలు తోలుకొని వచ్చినప్పుడు. సో వాటికి నీళ్లు తాపడానికి నేను నీళ్లు చేదేదానిని బావిలో. అలా చాలా బుంగలు పడేశాను. అది చాలా డీప్గా ఉండటం వల్ల ఆ బుంగలు అయితే మళ్ళీ తీయలేదు. ఇంకా నేను వచ్చే టైంలో కొన్ని గ్రేప్ ఫ్రూట్ సీడ్స్ కూడా తీసుకొచ్చాను, నాటలేదు, జస్ట్ అలా తీసుకొచ్చి అక్కడ పెట్టేశాను. మా నాన్నగారికి చెప్పాను నాటమని. ఇంకా పల్లెటూరు అంటే 90% అసలు కూరగాయలు కొనే పని లేదు. మనకి ఎక్కడ చూసినా గోంగూర, మునగాకు, బచ్చల కూర ఇలా దొరుకుతానే ఉండిద్ది. ఇంకా నేను వచ్చే టైంలో నాకు మునగాకు చాలా ఫ్రెష్గా కనిపించింది. నేనైతే కొంచెం మునగాకు తీసుకొచ్చాను. దీనితో కారపొడి పప్పు చేస్తే చాలా బాగుండిద్ది. వీడియోలో బ్యాక్గ్రౌండ్ వాయిస్ విన్నారా? కోయిల పాడుతూ ఉంది. మా చిన్న పాప చాలా నాటి. కోయిల పాడిన ప్రతిసారి తిని కూడా సేమ్ వాయిస్తో సౌండ్ చేస్తూ ఉండిద్ది. నేను అంత ఇష్టంగా మునగాకు తెచ్చుకున్నానా, కానీ ఇక్కడికి తెచ్చుకోవడం మర్చిపోయాను. సో ఈ వీడియో చూసినప్పుడు నాకు గుర్తొచ్చింది, మునగాకు కోసాను కదా, ఎందుకు తెచ్చుకోలేదు నేను అని. ఇక్కడ చెట్టు చూసారా? ఈ చెట్టుకి కనీసం 150 to 160 years ఉంటాయి. మేము చిన్నప్పుడు చాలా ఆడుకునే వాళ్ళం ఈ చెట్టు కింద. ఆ చెట్టు కిందే బ్రహ్మం గారు కూడా ఉన్నారు. సో ఈరోజు వీడియో ఇది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.